వైఎస్ భారతిపై అసభ్యకరంగా మాట్లాడిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై టీడీపీ అధిష్టానం కోపగించింది. మహిళలపై అలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదని చెప్పింది. భారతిపై అసభ్యకర పదజాలం వాడినందుకు చేబ్రోలు కిరణ్ను టీడీపీ పార్టీ సస్పెండ్ చేసింది. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకోవాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేసింది. అయితే అతను మాట్లాడిన వీడియో వైరల్ అవడంతో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. వెంటనే అప్రమత్తమైన పార్టీ కిరణ్ మాటలను ఖండించింది. కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు కిరణ్ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైసీపీ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు అని రాసుకొచ్చింది. కిరణ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే తన మాటలు వైరల్ అయి తీవ్ర వ్యతిరేకత రావడంతో కిరణ్ క్షమాపణలు కోరారు. ఏదో క్షణికావేశంలో అలా మాట్లాడానని, తనది తప్పే అని, ఇంకెప్పుడూ ఏ మహిళపై తప్పుడు వ్యాఖ్యలు చేయను అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అవుతోంది. జగన్, భారతి ఇద్దరికీ కిరణ్ క్షమాపణలు చెబుతున్నారు. కాళ్లు పట్టుకుని వేడుకుంటాను, దయచేసి మన్నించండి అని కిరణ్ వీడియోలో మాట్లాడారు. అయితే దీనిపై వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే దీనిపై టీడీపీ పార్టీ కూడా వెంటనే స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని టీడీపీ ఐటీ సెల్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇదివరకే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మహిళల పట్ల గౌరవంగా ఉండాలి అని, ఎలాంటి అసభ్య పదజాలాన్ని వాడొద్దు అని, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చాలాసార్లు పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడకూడదు అని టీడీపీ అధిష్టానం మరోసారి స్పష్టం చేసింది. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి, నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు.